హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి 6th మంత్ ఫోటోషూట్ అయితే చేస్తున్నాను. 6 months కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇంకా 7th monthలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి 6th month ఫోటోషూట్ అయితే చేస్తున్నాను. ఏం చేయాలని చాలా ఆలోచించానండి. నేనైతే ఫస్ట్ ఉగాది థీమ్ అయితే అనుకున్నాను. ఉగాది రోజు ఉగాది థీమ్ తోటి ఫొటోస్ తీద్దాం అనుకున్నాను. కానీ ఆ రోజు నాకు అస్సలు కుదరలేదండి. అది అస్సలు అవ్వలేదన్నమాట. సో నేను ఇంకా ఉగాది థీమ్ మీద చాలా హోప్స్ అయితే పెట్టుకున్నాను. అదైతే అట్టర్ ఫ్లాప్ అయింది. లాస్ట్ మినిట్లో అయితే ఏం చేయాలని చాలా ఆలోచించానండి. ఇంకా అప్పుడే తట్టిన ఐడియా అనమాట ఇది. అలా ఎలాగో హనీ తల్లికి పన్ను అయితే ఒకటి వచ్చేసింది కదా, ఇంకా ఐ గాట్ మై ఫస్ట్ టూత్ అని చెప్పేసి తీద్దాం అనుకున్నాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి మీషోలో ఆర్డర్ పెట్టాను. నేనైతే ఒకటి అనుకుంటే ఇంకోటి అయిందండి. నేనైతే ఫస్ట్ ఇలా టూత్ పిక్స్ టీత్ ఫొటోస్ అయితే ఇచ్చారు కదా, టూత్ పిక్స్ పెట్టి టీత్ ఫొటోస్కి వెనక స్టిక్ చేసి ఇలా కప్స్ మీద నిలబెట్టి 6 అని రాసి ఫోటోషూట్ అయితే చేద్దాం అనుకున్నాను. కానీ అలా అవ్వలేదండి. నేను కప్ కేక్స్ తెప్పించినప్పుడు కప్ కేక్స్ అయితే మామూలుగా ఇండివిజువల్గా ప్యాకింగ్ అయితే వచ్చింది. నేనేమనుకున్నానంటే ఒక బాక్స్లో ఏ కప్ కేక్కి ఆ కప్ కేక్ నార్మల్గా వచ్చిద్దేమో, దాని మీద అలా గుచ్చుదాం అనుకున్నాను. కానీ వాళ్ళు ఏంటో అలా ఇండివిజువల్ ప్యాకింగ్ అయితే చేశారు. పైన అయితే కనిపించలేదండి. పైకి అయితే నార్మల్గా బాక్స్లో అయితే పెట్టించారు. నేను ఇంకా లోపల అలానే ఉంటాయిలే అనుకున్నాను, నేను అనుకున్నట్టుగా. కానీ అలా అయితే లేవు. నార్మల్గా ప్యాకింగ్ అయితే దీనికైతే ఇండివిజువల్ ప్యాకింగ్ అయితే చేశారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చూసుకొని ఇలా అయితే కాదులే అని చెప్పేసి మళ్ళీ ఇంకో బన్ అయితే తెప్పించాను అనమాట. నేనేంటంటే ఇంకా అనుకున్నది ఎలాగో జరగలేదు కదా, మన క్రియేటివిటీతో మనమే ఎలాగోలా మంచిగా అయితే ఫొటోస్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా బన్ మీద 2 స్టిక్స్ అలా నిలబెట్టి మై ఫస్ట్ టూత్ అని పెట్టి, ఆ తర్వాత టీత్ ఉన్న ఫొటోస్తో ఇలా 6 అని రాసి ఐ గాట్ మై ఫస్ట్ టూత్ అనే బ్యానర్ని మొత్తం సెట్ చేసుకొని పెట్టుకుని మా హనీ తల్లిని అయితే పడుకోబెట్టాను. స్టార్టింగ్ ఏంటంటే మా హనీ తల్లి అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు అనమాట. నేను ఇంకా కప్ కేక్స్ ఎందుకు ఊరికే తీసుకొచ్చి పెట్టాం కదా, ఎందుకు వాటిని ఊరికే ఉంచితే ఎలాగో హనీ కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేదు కదా అని చెప్పేసి కప్ కేక్స్ అయితే అక్కడ హనీ తల్లి దగ్గర అయితే పక్కన పెట్టాను. ఇంకా తనైతే ఆ కేక్స్ ప్యాకెట్లు ఆ ప్యాకెట్ సౌండ్స్కి అయితే లేచి బాగా ఆడుకుంది. చాలాసేపు ఆడుకుంది. వాటిని అన్నింటినీ పిసికేసిందండి. అసలు స్టార్టింగ్ అంత ఇంట్రెస్టింగ్గా లేదు కానీ లాస్ట్కి మాత్రం బాగా ఆడుకుంది ఆ కప్ కేక్స్ ప్యాకెట్స్ తోటి. వీడియో ఎక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ ఒక డౌట్ అయితే వస్తుందండి. ఏంటంటే అసలు 6th monthలో పని రావడం ఏంటి, నువ్వు ఫోటోలు తీయడం ఏంటి, నీకేమన్నా పిచ్చా లేకపోతే మాకు పిచ్చా, చూసే వాళ్ళకి పిచ్చా అనుకుంటారేమో. అలా ఏం కాదండి, మా హనీ తల్లికి నిజంగానే పన్ను వచ్చింది. 6th monthలోనే పన్ను అయితే వచ్చేసింది. చాలా మందికి ఇలా డౌట్ వస్తుందని తెలుసు. నేనైతే హనీ తల్లిని దగ్గరగా అయితే ఒక ఫోటో తీసాను. ఆల్రెడీ ఇందాక ఒకటి అయితే యాడ్ చేశానండి. ఇంకోటి కూడా ఇప్పుడు యాడ్ చేస్తాను, చూసేయండి. చూడండి, మా హనీ తల్లికి అయితే ఒక పన్ను అయితే వచ్చింది. కింద పన్ను అయితే వచ్చింది. ఫస్ట్ చూసారు కదా, మా హనీకి బుజ్జి పన్ను అయితే వచ్చేసిందండి. నాకైతే భలే విచిత్రంగా అనిపిస్తుంది అనమాట. అసలు 6 నెలల్లో కూర్చోవడం ఏంటి, 6 నెలలు ఈ పిల్లలకు పన్ను రావడం ఏంటి, భలే వండరింగ్గా ఉంది మన హనీ తల్లి అనుకున్నాను. అబ్బో, చూసారులే, చాలామందికి అలానే వస్తాయిలే, నీకే ఇదేం పెద్ద విచిత్రం ఏం కాదు, చాలామందిని చూసేవాళ్ళే అనుకుంటారా? ఏం పర్లేదండి. కాకి పిల్ల కాకికి ముద్దు, పంది పిల్ల పందికి ముద్దు, నా కూతురు నాకు ముద్దు, మా హనీ తల్లి నాకు ముద్దు. అందుకే నేను ఇంతలా ఫీల్ అవుతున్నాను అనమాట. ఈ ఫోటోషూట్ మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు కూడా ఇలాంటి ఐ గాట్ మై ఫస్ట్ టూత్ అనే బ్యానరు, ఇలాంటి థీమ్ తోటి ఉన్న ఫొటోస్ ఇవన్నీ కావాలంటే మీషోలోకి వెళ్ళి ఐ గాట్ మై ఫస్ట్ టూత్ అని సర్చ్ చేయండి. చాలా మోడల్స్, చాలా ఇవైతే కనిపిస్తాను. మీకు నచ్చింది ఆర్డర్ పెట్టుకోండి, మంచిగా ఫోటోషూట్ తీసుకోండి మీరు కూడా మీ పిల్లలకి. విషయాన్ని స్టార్టింగ్లోనే చెప్తాం అనుకున్నాను కానీ స్టార్టింగే చెప్తే భయపడతారని చెప్పేసి చెప్పలేదనమాట. మా హనీ తల్లి క్యూట్నెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దిష్టి పెడితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా కదా, లైఫ్ టైం గ్యారంటీ డాండ్రఫ్ అండ్ గజ్జు అయితే వస్తుంది. అయ్యో భయపడకండి, మీకు కాదులేండి, దిష్టి పెట్టే వాళ్ళకి. దిష్టి పెట్టకుండా కూడా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నీకు వచ్చి అరకొర వ్యూస్కి 10-15 వ్యూస్కి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావా అనుకుంటారేమో. అలా ఏం కాదండి, పర్లేదు. ఎందుకంటే ₹1,00,00,000 కూడా స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ రూపాయితోనే స్టార్ట్ అవుతాయండి. అలాగే వ్యూస్ కూడా అంతే. ఎక్కువ వ్యూస్ రావాలంటే ముందు స్టార్టింగ్ 10-15 వ్యూస్ వస్తేనే కదండి తర్వాత 15, 20, 30 అలా వచ్చేది. ఈ వీడియో అయితే ఇంకా ఎండింగ్ వచ్చేసిందండి. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వెళ్తూ చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానని కోరుకుంటూ నేను మీ ప్రియాంక. బాయ్ ఫ్రెండ్స్.